ఆ దిగదాలు ఎదుగు సైడ్ కాలం లేదు దీవాక రోడ్డు అది రోడ్డు వెళ్ళ దంగం గుట్టే నీళ్ళు ట్యాంక్ ఆ పక్క సైడ్ జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఎవరన్నా మళ్ళా రావాలి మళ్ళా అంటే భారీగా తెప్పిస్తే బాగుంటుంది అని చెప్పినారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఫస్ట్ అయినప్పుడు అప్పుడే కదా నీకు తెలియదు ఫస్ట్ అక్కడ కింద బయట వేసింది ఒకటి అయిపోయి టైం అయిపోయింది. అందుకే వీళ్ళకి ఆప్షన్ ఉంది ఎస్టీకి మనకు వీళ్ళకు లేకపోయినా కూడా ఆప్షన్ ఉంది కట్టుకోవడానికి. కొంచెం నీట్గా కట్టుకోండి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఇల్లు. అయిపోతుంది సార్ ఇండ్లు ఏం లేదు ఫోటోలన్నీ ఫుల్ఫిల్ లేదు చూసుకుంటాం అడ్వాంటేజ్ అంటే త్వరగా అర్థం పని అయిందమ్మా ఇంకా అర్థం పని కావాలి. రెండు పెట్టింటే గవర్నమెంట్లో ఏం ఉపయోగం అంటే ఎప్పుడో 30 ఏళ్ళు 35 ఏళ్ల క్రితం మనం వేసినటువంటి పోల్స్ అన్నీ ఊర్లలో ఉన్నాయి. చాలా పోల్ ఆ రోజైతే మనం అన్నీ కూడా మెటల్ పోల్స్ కూడా వేసిన సందర్భాలు ఉన్నాయి. అవన్నీ కింద సిలిం పట్టేసి అవి షార్ట్ సర్క్యూట్ కావడము, ఆ రోజున వేసినటువంటి పోల్ సిమెంట్ అంతా పగిలిపోయి స్టీలు బయట రావడము, ఆ రోజు వేసినటువంటి పోల్ హైట్ తక్కువ కావడం, ఆ రోజు ఏదో పూరిండ్లు చిన్న ఇండ్లు ఉండేటివి, ఆ రోజు సరిపోయేది. ఈరోజు ఇండ్లు కూడా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కట్టేటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల హైట్ పోల్స్ గ్రామాల్లో తీసుకొచ్చి 3 ఫేజ్ కనెక్షన్ 24 అవర్స్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఇది గ్రామాల్లో ఉండేటువంటి నిరుద్యోగ యువతకు కూడా ఒక మంచి సువర్ణ అవకాశం. ఈరోజు గ్రామాల్లో ఎక్కడైనా మనం లేతో ఒక పిండి మిషను, లేదంటే వెల్డింగ్ షాపు, లేదంటే చిన్న ఇండస్ట్రీనో, లేదంటే మనం ఏదైతే మనకు పౌల్ట్రీకి సంబంధించో డైరీకి సంబంధించో ఏది చేసుకోవాలన్నా మనకు అగ్రికల్చర్ ఫీడర్ ఉంటే 9 గంటల కరెంట్ వస్తుంది.
అది కూడా కంటిన్యూస్గా మనకు రాదు, మళ్ళీ సింగిల్ ఫేజ్లోనే వస్తుంది, 3 ఫేజ్ కనెక్షన్ రాదు. ఈరోజు దీనివల్ల ఏమవుతుందంటే 3 ఫేజ్ కనెక్షను అన్ని గ్రామాల్లో 24 అవర్స్ ఉంటుంది. కాబట్టి ఊర్లలోనే ఏదో ఇప్పుడు మనం పోయి పలంనేరుకో లేదా పుంగనూరుకో పోయి ఆడ లేతుల దగ్గరికి పోయి కూర్చొని చేసుకునే పని లేకుండా ఇది ముత్తుకూరు లాంటి టౌన్ ఉంది, ఇక్కడనే 24 గంటల కనెక్షన్ ఉంటే ఇక్కడే లేతులు పెట్టుకొని పూర్తి స్థాయిలో పని చేసుకోవచ్చు, లేదంటే చిన్న ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు. ఏది పెట్టుకోవాలన్నా ఒక మంచి సువర్ణ అవకాశం ఈరోజు గ్రామాల్లో కూడా పట్టణాల మాదిరి తయారు చేసుకోవడానికి ఇదొక మంచి అవకాశం, మంచి ప్రోగ్రాం. ఈరోజు దీంట్లో 137 కోట్ల రూపాయలు నియోజకవర్గం మొత్తం శాంక్షన్ అయితే దాంట్లో అంతా కూడా ఖర్చు పెట్టేటువంటి అవకాశం లేదని చెప్పి ఈరోజు డి గారు చెప్తా ఉన్నారు. అంటే కొంత ఇంకా మనకు డబ్బులు మిగులుతాయంటే దానివల్ల ఉండే ఫోల్స్ అన్నీ కూడా ఏదైతే గ్రామాల్లో మనకు పాత ఫోల్ ఉందో అవన్నీ కూడా 100% తీసేసి కొత్త ఫోన్లు వేసుకోవడానికి ఈరోజు మనకు అవకాశం ఉంది. దాన్ని మనం సక్రమంగా వాడుకోవాల్సినటువంటి అవసరం మనపైనే ఉంది. ఎందుకంటే ఈరోజు ఆర్డిఎస్ఎస్ సంబంధించినటువంటి ఎవరైతే వాళ్ళ కాంట్రాక్టరు గ్రామాల్లో వచ్చి వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు, ఎవరో బయట నుంచి వచ్చేటువంటి కూలోళ్ళు ఎవరో బీహార్ నుంచినో ఇంకో చోట నుంచి మన ప్రాంతంలో చేయరు కాబట్టి నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చి ఇక్కడ పనులు చేయిస్తూ ఉన్నారు. ఈరోజు మనం ముందరపడి ఒకవేళ ఏదైనా 2 ఫోన్లో ఒక ఫోన్ ఎక్స్టెన్షన్ కావాలన్నా లేదా పక్కన కొన్ని ఇండ్లు దూరంగా ఉన్నా అవి అడిగితే ఈరోజు మనకు వేసేస్తారు. ఈ దఫా మిస్ అయితే మళ్ళా ఎప్పుడు వస్తుందో అవకాశం మనకు తెలియదు. కాబట్టి ఈరోజు డబ్బులు ఉన్నాయి, అవకాశం ఉంది, మంచి క్వాలిటీ ఫోన్లు ఉన్నాయి, చేయడానికి మనుషులు ఉన్నారు, కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఉంది. త్వరితగతిన ఈ పనులు కంప్లీట్ చేసుకోవడానికి ఒక పక్క అధికారులు కావచ్చు, ఒక పక్క ఏజెన్సీ ఏదైతే పని తీసుకునిందో ఆ ఏజెన్సీ కావచ్చు, వాళ్ళు చేసేదానికంటే మనం ఎక్కడ చేయించుకోవాలనేది కూడా చాలా ప్రధానం. కాబట్టి దీనిపైన మీరందరూ కూడా అప్రమత్తమై అన్ని ఊర్లలో ఎక్కడ కానీ పాత ఫోన్ అనేది లేకుండా కొత్త ఫోన్లు, హైట్ ఉండే ఫోన్లు పక్కాగా వేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఉపయోగించుకోండి. అదేవిధంగా గ్రామాల్లో ఎక్స్టెన్షన్ ఎక్కడైనా కావాలంటే కూడా దాన్ని కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకోమని చెప్పి సందర్భంగా కూడా కోరుకోవడం జరుగుతోంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కాదు, ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా విద్యుత్ శక్తి పైన ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహన ఉంది ఆయనకు. ఈరోజు ఎలక్ట్రిసిటీ పైన రిఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉంటే అది చంద్రబాబు నాయుడు గారే. గతంలో ఆయన లేనప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెరిగాయి. ఈరోజు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ట్రూ డౌన్ ఛార్జెస్ అవి ఈరోజు